బావ కబోర్డ్ ఓపెన్ చేసింది నేనే, బట్టలు సర్దింది కూడా నేనే. కానీ ఆ వస్తువు తీసింది మాత్రం నేను కాదు బావా. ఆ వస్తువు తీసింది నేను కాదు అంటున్నావంటే ఆ వస్తువేంటో నీకు తెలుసు కదా? ఏ వస్తువు తీయలేదు అనిపోయి ఆ వస్తువు తీయలేదు అన్నాను తల్లి, చాలా. నువ్వు కాకపోతే ఇంకెవరు తీస్తారు? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను ఆ వస్తువు తీయలేదు. బావా, ఇంతకీ ఆ వస్తువేంటో చెప్పు, అందరం వెతుకుదాం. అవునరా, చెప్పరా, వెతుకుదాం. ఏమిటంత ముఖ్యమైన వస్తువు? అది నా పర్సనల్ అమ్మా, అది చెప్పడం కుదరదు. అది కాదు బావా. చూడు, ఇక మీదట నా కబ్బోర్డ్ ఎవ్వరూ ఓపెన్ చేయకూడదు. నా బట్టలు ఏమైనా ఉంటే అవి టేబుల్ మీద పెట్టండి, నేనే సర్దుకుంటాను. అన్నయ్య, వదినా, వాడి మాటలు ప్రసన్న మాటలు పట్టించుకోకండి. ఇందులో పట్టించుకోవడానికి ఏముందమ్మా? కాకపోతే తులసిని అనుమానించేసరికి కాస్త బాధ అనిపించింది. పద. బాధపడుకు తులసి. అత్తయ్య, అది తీసింది నేనే కాబట్టి నో ఫీల్. నువ్వు తీసావా? అవును. అయినా అది బావది కాదు, నాది. నీదా? ఏమిటది? తాళి. తాళా? అవును, తాళే. అలా తీసి ఇలా దాచాను. అసలు ఆ తాళి బావ దగ్గర ఉండటానికి కారణం నేనే. నువ్వా? నువ్వేం చేశావే? అమృత పెళ్లి సమయంలో ఆనంద్ మెడలో కట్టేయమని బావకి నేనే ఆ సూత్రాలకి పసుపు తాడు కట్టి మరీ ఇచ్చాను. అమ్మా, నీకసలు బుద్ధుందా? లేదని నాకు ఆ తర్వాతే తెలిసింది. చూడు తులసి, తాళిని ఎగతాళి చేస్తే ఇలాంటి మాటలే పడాల్సొస్తుంది. ఒకవేళ వాడు ఆ తాళిని ఆనంది మెళ్ళో కట్టేసుంటే ఆ పెళ్లి కాని తల్లి నా కోడలయ్యుండేది. చూడనత్తయ్య, బావకి నాకు రాసిపెట్టుంది కాబట్టే అది జరగలేదు. అందుకే ఆ తాళి నా చేతికొచ్చింది. ఆ తాళే నిశ్చితార్థం తర్వాత బావ నా మెడలో కడతాడు. తులసి, ఆ తాళి మాత్రం జాగ్రత్త. నా గుండెల మీద ఉండాల్సిన తాళిని నా గుండె కంటే జాగ్రత్తగా చూసుకోవాలని నాకు తెలీదా ఏంటి? సార్, వాట్ హ్యాపెండ్ అశ్విన్? వెంటనే కలవాలని మెసేజ్ చేసావు, ఏం జరిగింది? సార్, ఆనంది మెళ్ళో కట్టాలని నా దగ్గర దాచుకున్న తాళి పోయింది సార్.